ఏముంటుందిలే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌లో సెలక్షన్ పోస్ట్ ఏం లెవెల్ ఉంటుందని నేను అట్లే అనుకుంటూ ఉండినా. బట్ యెస్, దేర్ ఆర్ వెరీ గుడ్ జెన్యూన్ వాట్ ఇస్ దిస్ ఎగ్జాంపుల్స్ అండ్ క్వెషన్స్ దట్ విచ్ వర్ బీన్ ఆస్క్డ్ ఇన్ హియర్. ఈ యొక్క వాట్ ఇస్ దిస్ స్పెసిఫిక్ షిఫ్ట్‌లోనే నాకు తెలిసి మిమ్మల్ని 25 నుంచి 20కి దింపేసే క్వెషన్‌లున్నాయి. యూ కెన్ చెక్ ఇట్ అప్. రైట్. సెలక్షన్ ఫేజ్ ఎగ్జామ్ 2024, దిస్ డేట్, దిస్ టైమ్, హైయర్ సెకండరీ లెవెల్. అగైన్ యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. యాజ్ ఐ డిస్కస్ నేను ఎప్పుడు తప్పు చెప్పను. 25 నుంచి దింపే క్వెషన్‌లు ఖచ్చితంగా ఉన్నాయి దీంట్లో. యెస్. సీ థట్ ఫస్ట్ వన్. ఇంకోటి, అది దింపేది అదొక్కటే కాదండోయ్! మీ టైం ఎక్కువ తీసుకునేది గూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ. యాంటోనిమ్ ఆఫ్ పెసిమిస్ట్. పెసిమిస్ట్ అంటే నెగెటివ్ సైడ్ చూసేవాడు. 'నీతూ సింగ్ వాల్యూమ్ 1' దాని యొక్క యాంటోనిమ్ ఆపోజిట్ ఈస్ బ్రైటర్ సైడ్ చూసేవాళ్ళు ఆప్టిమిస్టిక్. ఈ 4లో ఇది కరెక్ట్. ఇది చూడండి ఎట్లుందో. ఇందులో మీరు ఖచ్చితంగా టక్‌మని టైమ్ వేస్ట్ చేయకుండా చూడాలి అనంటే మొత్తం క్వెషన్ పదాలన్నీ చూస్తే క్వెషన్ మార్క్ ఉంది. క్వెషన్ మార్క్ ఎప్పుడు లాస్ట్‌లో ఉంటుంది. రైట్. లాస్ట్‌లో ఉండేదేది జే. జే ఎక్కడుంది? ఈ 2 గాదు. ఈ రెండిట్లో ఉంది. ఆట్ అయిపోయింది సగం. నౌ చూడండి. ఏడీసీఈ, ఏబీసీ. ఫస్ట్ ఏడీ, ఏడీ రెండిట్లో కామన్ ఉంది. ఏడీ అనంటే డిడ్ యూ, తర్వాత సి ఆర్ బి. డిడ్ యూ నోనా? డిడ్ యూ అఫెన్సా? డిడ్ యూ నో? డిడ్ యూ నో? ఆన్సర్ ఇస్ దిస్. ఆప్షన్ నంబర్ 3. అంతే ఇంకా. రైట్. ఇక్కడ చూడండి. అండర్‌లైన్ సెగ్మెంట్ యొక్క సేమ్ మీనింగ్. ఆపర్చునిటీ ఈజ్ లాస్ట్. మిస్సింగ్ ద బోట్. 'నీతూ సింగ్ వాల్యూమ్ 1' ఇంకోటి 'అరిహంత్' కూడా ఉంది. యెస్, మిస్సింగ్ ద బోట్ ఈజ్ ఆపర్చునిటీ, లూజింగ్ ఆపర్చునిటీ. ఈ 3 గూడా యాహ్! ఈ మూడులో ఇది లేదులెండి. ఈ 2 నీతూ సింగ్ వాల్యూమ్ 1, ఇది పీవైక్యూ, ఇది పీవైక్యూ అండ్ నీతూ సింగ్ వాల్యూమ్ 1, ఇది నీతూ సింగ్ వాల్యూమ్ 1. గ్రీన్ ఐడ్ మాన్స్టర్ పచ్చకామెర్లోడు అంటారు కదా! అట్లా ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ జెలసీ. ఒకరు చూసి ఓర్వలేకపోతున్నాడు అనే వాళ్ళే గ్రీన్ ఐ మాన్స్టర్డ్. రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఇస్ జెలసీ ఫర్ గ్రీన్ ఐడ్ మాన్స్టర్. ఓకే. పాసివ్ వాయిస్ లవ్స్. ఈజ్ లవ్డ్. ఈజ్ లవ్డ్. దట్స్ ఇట్. ఇవన్నీ తప్పు. నౌ ఇడియం యొక్క మీనింగ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. డూయింగ్ సెవరల్ డిఫరెంట్ జాబ్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ స్పెషలైజింగ్ వన్. అంతే కదా! ఒక దాంట్లో స్పెషలిస్ట్ కాదు. అన్నిట్లోనూ తోపయ్యేవాళ్ళే, తోపంటే అన్నిట్లోనూ తెలుసుకున్నవాడే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. యూపీఎస్‌సికి ఇది కావాలి. ఓకే. పాసివ్ వాయిస్. హావ్ దే బ్రోకెన్ ద కార్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది సింగులర్ సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ హావ్ కాస్త హాస్ అవుతుంది. హావ్ ఎందుకొచ్చిందంటే దే వచ్చింది కాబట్టి. కార్ వస్తే హాస్ అవుతుంది. హాస్ ద కార్. హాస్ ద కార్ ఇక్కడుంది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఆన్సర్ ఇస్ దిస్ ఆప్షన్ నంబర్ 3. స్పెల్లింగ్ ఎర్రర్. సెంటెన్స్ డస్ నాట్ టీఓఎంఓఆర్ఆర్ఓడబ్ల్యూ మీట్ మీ ఇన్ మై ఆఫీస్. ఇది కరెక్టే. మిగతావన్నీ తప్పు. ఆన్సర్ ఇస్ దిస్ అంతే. అనిత సెడ్ ఐ యామ్ హ్యాపీ. ఇండైరెక్ట్ స్పీచ్. ఐ యామ్ హ్యాపీని కాస్త సెడ్ దట్ షీ వాజ్ హ్యాపీ. ఆన్సర్ ఇస్ 4. ఎంత ఈజీ చూడండి. కానీ ఉన్నాయి. 25 నుంచి 20కి దింపే బిట్లున్నాయి. ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. సెపరేట్, వియర్డ్, వాక్యూమ్, రిసీవ్. నౌ యూ టెల్ మీ. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. రైట్. ఆ! ఎందుకులెండి. ఆప్షన్ ఇది. అంతే గదా! మీకేముంది? మీకు తెలియనిదేముంది? ఎందుకు మళ్ళీ హోంవర్క్? ఇది 25లో 25ని దింపే క్వెషన్. ఇంకో టైమ్ వేస్ట్ చేసే క్వెషన్. చదవండి. దీంట్లో ఆన్సర్ ఏంటి అనంటే ఫస్ట్ సి అయితే కాదు. సో, సో అనంటే కంక్లూజన్. కంక్లూజన్ కాబట్టి ఇది తప్పు. ఎందుకంటే ఏ, బి, సి, డి అన్నిట్లోనూ నాలుగిటితో స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి సి తప్పనేది తెలిసిపోయింది. దిస్ మంత్ నోవా సో అండ్ సో ఫిల్మ్ వైట్ నాయిస్ డాజిల్స్ ఇన్ ఇట్స్ వే సో అండ్ సో అండ్ వర్ ప్రామిస్డ్ సో అండ్ సో. అంటే ఇక్కడ ఇతని ఫిల్మ్ 'వైట్ నాయిస్' గురించి చెప్పబడింది. దిస్ మంత్. ఇంకా చూడండి. 'ఎ బ్రిలియంట్ స్టోరీ అబౌట్ సో అండ్ సో సెడ్ ఒరిజినల్ జాకెట్ బ్లడ్ అండ్ సో అండ్ సో నావెల్ వైట్ నాయిస్.' అంటే వైట్ నాయిస్ గురించి ఇక్కడ చెప్పారు. కానీ ఇంట్రొడక్షన్ ఇక్కడ ఇచ్చారు. కాబట్టి డి అయితే కాదు. డి కాదు. సి కాదు. ఇంకా ఏ అన్నా, డి అన్నా. ఏ అన్నా, డి అన్నా. ఏ అన్నా, బి అన్నా. రైట్. ద రైటర్ దట్ ఇన్‌స్పైర్డ్ సో అండ్ సో వైట్ నాయిస్ ఈజ్ డన్ సో అండ్ సో. ఇక్కడ చూడండి. ఇంట్రొడక్షన్ జరిగింది వైట్ నాయిస్‌ది. ఈజ్ సో అండ్ సో అంట. అండ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ లెజెండరీ నావెలిస్ట్. సో, బి ఫస్ట్. బి ఫస్ట్ వచ్చేది ఒకే ఒక ఆప్షన్. ఖతం. నెక్స్ట్. ఎర్రర్. ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలంట సెంటెన్స్. ఎర్త్ సింగులర్ సబ్జెక్ట్ రివాల్వ్స్. ఆన్సర్ ఫస్ట్ నంబర్. ఆప్షన్ నంబర్ 1. ఫిల్ ఇన్ ద బ్లాంక్. రతన్ డస్ నాట్ లైక్ డాష్ టీ. నో ఆర్టికల్ ద అండ్ ఏ. అందరూ యానో పెట్టేసేస్తారు. ఏ కరెక్ట్ పెడతారు. బట్ టీ ఈజ్ అన్ అన్‌కౌంటబుల్ నౌన్. దానికి నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్. లిక్విడ్ కాబట్టి. రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. లయబుల్ టు బి ఈజీలీ బ్రోకెన్. అగైన్ బ్రిటిల్. ఇది మళ్ళీ సేమ్ క్వెషన్ వచ్చింది. తారాస్ పెయింటింగ్ వాస్ స్టోలెన్ ఫ్రమ్ ద మ్యూజియం. యాక్టివ్ వాయిస్‌లో కన్వర్ట్ చేస్తున్నారు. వాస్ స్టోలెన్. రైట్. ద మ్యూజియం. సో, సమ్‌వన్ స్టోల్డ్. ఎవరో స్టోల్ చేశారు. ఏంటి? వాస్ స్టోలెన్ కోసం వి2 ఏం రావాలి? స్టోల్.
సో సమ్‌వన్ స్టోల్. ఆన్సర్ ఇస్ దిస్. ఎందుకంటే మిగతా వాటిలో స్టోల్ లేదు కాబట్టి సమ్‌వన్ స్టోల్. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 1. అ న్యూ క్లాతింగ్ కంపెనీ ఈస్ హోపింగ్ టు క్రియేట్ యాస్ డాష్ జాబ్. యాస్ మచ్ జాబ్స్ కాదు. ఇక్కడ 500 అని లెక్క ఇచ్చాడు. కాబట్టి యాస్ మెనీ జాబ్స్. లింక్ తెలియాలి. ఆ! ద కంపెనీ సో అండ్ సో, సో అండ్ సో ద కంపెనీ సో అండ్ సో వాస్ సెటప్ బై సో అండ్ సో డాష్ లివర్‌పూల్. ఇతను డాష్ లివర్‌పూల్. డాష్ లివర్‌పూల్. ఇన్న, టువ, ఫ్రమ్, అప్ప. ఇన్ లివర్‌పూల్. ఇన్ లివర్‌పూల్. సింపుల్ క్వెషన్స్. ఓకే. నౌ ఇక్కడ చూడండి. ఇన్ 12 మంత్స్ టైమ్ డాష్ విల్ బి ఫర్దర్ 200 జాబ్స్. ఓకే. ఇన్ 12 మంత్స్ టైమ్ డాష్ విల్ బి ఫర్దర్. హియర్, ఇట్, దే, దేర్. దేర్ విల్ బి. దేర్ విల్ బి అ దేర్ విల్ బి అ ఫర్దర్ 200 జాబ్స్. ఓకే. ఆన్సర్ ఇస్ దేర్. నెక్స్ట్. పీటర్ డాల్టన్ ఈజ్ ఆల్సో డాష్ టు ఓపెన్ అ షాప్ ఇన్ న్యూయార్క్. ఈజ్ ఆల్సో. ఓకే. పీటర్ డాల్టన్ ఈజ్ ఆల్సో ఈజ్ వచ్చింది అంటే మనకు ఐఎన్‌జీ వస్తుంది. ఈజ్ ప్లానింగ్ టు ఓపెన్ అ న్యూ షాప్. ఆల్సో అనేది ఇట్ ఈస్ అగైన్ వాట్ ఈస్ దిస్? అడ్వర్బ్. బట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ దిస్? ఈజ్‌కి ఈజ్ ప్లానింగ్ టు ఓపెన్ అ న్యూ షాప్ ఇన్ న్యూయార్క్ అంతే. దిస్ ప్రాజెక్ట్ హాస్ డాష్ మీ ఓవర్ 4 ఇయర్స్ టు ఫైనలైజ్. దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ వచ్చింది అంటే వి3 రావాలి. హ్యాస్ టేకెన్. ఆన్సర్ ఇస్ హ్యాస్ టేకెన్. దిస్ ప్రాజెక్ట్ హ్యాస్ టేకెన్ మీ. ఈజీ క్వెషన్స్. బట్ యూ హ్యావ్ టు నో దిస్. ఈ హ్యాస్ అనేది తక్కువని గుర్తించాలి గల మీరు. గుర్తించాలి అని అంటే నాతో పాటు కూర్చొని మీరు ఇట్లా ఆలోచిస్తూ మీరు ఇట్లా ఓకే. ఇట్లా సడెన్‌గా అట్లా రావాలి కదా! అనే థాట్ మీకు రావాలి అని అంటే యూ హావ్ టు సిట్ విత్ మీ. నౌ సెంట్రల్ థీమ్ ఆఫ్ ది ప్యాసేజ్. నేను మొత్తం ప్యాసేజ్ చదివా. మీరు పాజ్ చేసి చదవండి. లేదనంటే మీరే తప్పు చేస్తారు. చదవండి. ఇప్పుడు టైం ఉంది. అది పోయి మీరు ఎగ్జామ్‌లో పోయి చదువుకుంటూ కూర్చోవద్దు. ఇక్కడ ఎలా చదవాలో తెలియాలి. నౌ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్. ఇన్ కంక్లూజన్ అని ఇచ్చాడు. ఇన్ కంక్లూజన్ క్లైమేట్ చేంజ్ రిక్వైర్స్ గ్లోబల్ రెస్పాన్స్. ఇక్కడ చూడండి. ఎక్కడుంది? ద ఇంపాక్ట్ ఆఫ్ ఇది, 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 ఇది. చూడండి. ఇక్కడ సింపుల్. ద గ్లోబల్ నీడ్ ఫర్ గ్లోబల్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్. గ్లోబల్ రెస్పాన్స్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనేది కంక్లూజన్. అదే సెంట్రల్ థీమ్. అయిపోయింది. ఆడే ఇచ్చాడు ఇన్ కంక్లూజన్ అని. మీరు ఇంత పెద్ద వాట్ ఈస్ దిస్ ప్యాసేజ్ చూసి పానిక్ అవ్వకూడదు. ఇక్కడ కంక్లూజన్ అనే పదం వాడాడనేది చదువుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ అదే అడిగాడనేది మీరు తెలుసుకోవాల్సిన విషయం. రైట్. మళ్ళీ సేమ్ ప్యాసేజ్. హౌ కెన్ ఇండివిడ్యువల్స్ కాంట్రిబ్యూట్ టు రెడ్యూసింగ్ దేర్ కార్బన్ ఫుట్ ప్రింట్? సేమ్ అగైన్. స్మాల్ చేంజెస్ ఇన్ ఇండివిడ్యువల్ బిహేవియర్ కెన్ యాడ్ అప్. లైక్ రెడ్యూసింగ్ ఎనర్జీ కన్జంప్షన్ అట్ హోమ్. రైట్. బై రెడ్యూసింగ్ ఎనర్జీ కన్జంప్షన్ అట్ హోమ్. ఆన్సర్ ఇస్ దిస్. కార్బన్ ఫుట్ ప్రింట్‌ని బై రెడ్యూసింగ్ ఎనర్జీ కన్జంప్షన్ అట్ హోమ్‌తో రెడ్యూస్ చేయగలరు. డైరెక్ట్ క్వెషన్. డైరెక్ట్ క్వెషన్. యెస్. ఇది హైలైట్ క్వెషన్. ఇది హైలైట్. ఇది మిమ్మల్ని ఇదే. ఇదొకటి. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకునేది ఇది. 25 నుంచి దింపేది. ఎందుకులే అని వదిలేసేది. ఎందుకని వదిలేసినా కూడా మీకు 25/25 రావు. నౌ ఇదైతే మీరు నేను ఖచ్చితంగా నేను నీకు 25/25 రావాలని చేసినా, ఇది మిమ్మల్ని టైం తీసుకొని తప్పు పెట్టేకే చూసే హైయెస్ట్ పాసిబుల్ క్వెషన్ ఇది. నాట్ ద ఫాలోయింగ్ పొటెన్షియల్ సో అండ్ సో, సో అండ్ సో. సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ పొటెన్షియల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సీ చూస్తే మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఏంది? రైజ్ ఆఫ్ గ్లోబల్ టెంపరేచర్స్. రైట్. రైజ్ ఆఫ్ గ్లోబల్ టెంపరేచర్ కాబట్టి ఇది కాదు. నాట్ అని ఇచ్చాడు కాబట్టి. ఎందుకంటే ఇది పొటెన్షియల్ కాన్సిక్వెన్సే. సీ అనదర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ ఇది. అనదర్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇస్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీలో ఏమేమి ఉంటాయి? వేర్ ఇస్ ఇట్? ఓకే. బయోడైవర్సిటీ. నెక్స్ట్ రైజింగ్ ఇది చూడండి. హాస్ ఆల్సో సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ సొసైటీస్. రైజింగ్ సీ లెవెల్స్. సో, ఎక్స్‌ట్రీమ్ వెదర్ కండిషన్స్. ఇది కూడా కాదు. ఎందుకంటే నాట్ అన్నాడు. ఇది పొటెన్షియల్ కాన్సిక్వెన్స్. లీడింగ్ టు క్రాప్ ఫెయిల్యూర్స్ కూడా ఉంది. అంటే డిస్ట్రప్షన్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా ఉంది. కాబట్టి ఇది కూడా తప్పు. అవన్నీ పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్. కానిది ఒకటే ఒకటి ఇదే. ఈ 3 కాదు అని మీరు చేయగలగాలి. అటెంప్ట్. రైట్. థట్ ఈస్ వాట్. హ్మ్. యెస్. థిస్ ఈస్ ఇట్. ఇది మిమ్మల్ని టైం తీసుకునే పాసేజ్. అండ్ 25-20 తగ్గించేకి. ఇది కూడా అంతే. అప్రోప్రియేట్ టైటిల్ ఇదైతే 100% ఇది. ఆ 2, 3, 4, 5 క్వెషన్‌లలో ఇదొకటి. సీ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇన్ కంక్లూజన్‌కెళ్తారు. క్లైమేట్ చేంజ్ అనేది కాన్సిక్వెన్స్ ఇచ్చాడు. అంటే హౌ కెన్ వి రెడ్యూస్ చెప్పాడు. అండ్ వి కెన్ వాట్ డు వి నీడ్ అంటే క్లైమేట్ చేంజ్ యొక్క దానికి ఇది కావాలి అని చెప్పాడు కంక్లూజన్‌లో. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటో ఏంటో చెప్పాడు. దానివల్ల వాట్ కెన్ వి డు అనేది వి హావ్ టు రెడ్యూస్ సో అండ్ సో అన్నాడు. ఆ తర్వాత వి హావ్ టు క్రియేట్ సమ్ సో అండ్ సో అన్నాడు. అంటే దిస్ ఈజ్ ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనేసి మీకు ఖచ్చితంగా స్ట్రాటజీస్ ఫర్ అడాప్టింగ్ ఎ క్లైమేట్ చేంజ్ అనేది అర్థమవుతుంది. అంతే కదా! అడాప్టింగ్ క్లైమేట్ చేంజ్ కోసం. క్లైమేట్ చేంజ్, కాన్సిక్వెన్సెస్, మిటిగేషన్, రెడ్యూషన్, క్రియేషన్. కానీ ఆన్సర్ ఇది కాదు. చూస్తే ఇంపాక్ట్స్, కాన్సిక్వెన్స్, సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఇన్ అడిషన్ ఇలాంటివున్నాయి. ఇలాంటివన్నీ ఏం చేస్తున్నాయంటే ఇంపాక్ట్‌ని
ఇంపాక్ట్ చేస్తుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఆన్సర్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. దానికి మనం ఏం చేయాలనేది ఇక్కడ చెప్తున్నాడు. కానీ మేజర్ ఇష్యూ ఏంటంటే ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇట్ ఈస్ ఓన్లీ ద మేజర్ సెంట్రల్ థీమ్ ఆఫ్ ఐడియా డీల్స్ విత్ ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇట్ ఈస్ నాట్ స్ట్రాటజీస్. పర్ఫెక్ట్ క్వెషన్ ఇది. రైట్. విచ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ దట్ కెన్ బి టేకెన్ టు అడ్రెస్ క్లైమేట్ చేంజ్? సీ హియర్. ఇక్కడ ఈ ఆప్షన్స్ చదవాలి. ప్యాసేజ్ గుర్తుపెట్టుకొని ఆప్షన్స్ చదవాలి. ఇన్వెస్టింగ్ ఇన్ కోల్ పవర్ ప్లాంట్సా? నో. క్లైమేట్ చేంజ్‌కి కోల్ పవర్ ప్లాంట్ ఇవి పెంచితే క్లైమేట్ డిగ్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది కాదు. బర్నింగ్ మోర్ ఫాసిల్ ఫ్యూయల్సా? నో. ఇది కాదు. రైట్. ఇక్కడ చూడండి ప్రైమర్లీ బర్నింగ్ ఇదే కాజ్. మరి ఇది చేస్తే క్లైమేట్ చేంజ్ అవుతుందా? కాదు. ఇంక్రీజింగ్ మీట్ కన్జంప్షన్ అంట. నో. ఇది కూడా తప్పు. ఇది కూడా తప్పు. ఇది తప్పు. ఆన్సర్ రిడ్యూసింగ్ డిపెండెన్స్ ఆఫ్ సో అండ్ సో ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ ఇక్కడ ఇచ్చాడు. రైట్. ఇక్కడ ఇచ్చాడు. రైట్. దిస్ ఇస్ ఇట్. అండ్ మోర్ ఓవర్ ఈ ప్యాసేజ్ చదవకపోయినా ఇది కామన్ సెన్స్‌తోనే ఇది కాదు. ఇది మిగిలింది ఒకటే. ఇదే ఆన్సర్ అని చెప్పేయొచ్చు. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. నౌ యూ టెల్ మీ హౌ మెనీ మార్క్స్ ఆర్ యూ గెట్టింగ్ అండ్ హౌ మెనీ క్వెషన్స్ డిడ్ యూ అటెంప్ట్? దిస్ ఇస్ వర్త్ వర్మ. వర్త్. మీకు అర్థం కావట్లేదా? గుడ్ డే.